పరశ్రీ స్వామిజీ వారికి వినమ్ర నమస్కారాలతో అంబాత్రేక్ష అమ్మవారి ఆశీస్సులు నాపై, నా కుటుంబంపై, మనందరిపై, దేశంలో ఉన్న మన ధర్మాన్ని కాపాడే వ్యక్తులపై అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆదిత్య పరశ్రీ స్వామియే శరణమల్లప్ప. ప్రభు గురుస్వామి దైవమే, ప్రభు గురుస్వామి దైవమే, ప్రభు గురుస్వామి దైవమే. ఇది ఎందుకు చెప్తున్నంటే, నిన్న స్వామీజీ ఒక వీడియో పెట్టిండు. మీ చెవిలో వినబడితే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని మీ చెవిలో వినబడితే ఎక్కడ జరిగినా మీరే సొంతంగా పోవాలి, దర్శనం చేసుకోవాలి, ఆ ముగ్గురమ్మ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పిండు. నేను స్వామీజీని ఒక 13-14 సంవత్సరాలుగా స్వామీజీకి దాసుడిగా, ఈ పీఠానికి దాసుడిగా ఉన్నా కాబట్టి స్వామీజీ వ్యక్తిగతంగా నన్ను పిలవనవసరం లేదనుకున్నా. రాజు నాకు నిన్న అన్న రావాలంటే సరే అని చెప్పిన వచ్చిన. నిన్న అమ్మవారి ఆశీస్సులు నా కుటుంబంపై, మీ అందరిపై, దేశంలో ధర్మాన్ని కాపాడే ప్రతి బిడ్డపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రబన్న గురుస్వామి దైవమే ఎందుకు చెప్పినంటే, నేను కూడా మా నాన్న అయ్యప్పలో గురుస్వామి. ఒక బిడ్డను ధర్మ కాపాడే విషయంలో ఈ పూజలు, ఈ వ్యవహారాలు చేయించాలంటే ధైర్యం ఉండాలి. ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, నా సనాతన ధర్మమే ముఖ్యమని చెప్పి ప్రబన్న డిసైడ్ అయ్యింది. కాబట్టే ఈరోజు ఈ అరుణు మన ముందర నిలబడ్డాడు. స్వామీజీ ఇంతకుముందు చెప్పిండు, ఆధ్యాత్మిక రంగంలో వారసత్వాన్ని ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళ కుటుంబాలకు యశస్సు కలుగుతుందని చెప్పిండు. స్వామీజీ అయ్యప్ప దీక్షలో చెప్పిండు, మనం శివమాలను అయ్యప్ప మాలలు వేస్తాం కదా, అదేవిధంగా మన కుటుంబాలకు ఆస్తులు ఒకటే కాదు, ఈ శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు మనం ఎవరే వేస్తామో ఆ వారసత్వాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలని చెప్పిండు. కాబట్టి మనమందరం కూడా ఈ పీఠంకు శివమాలలు వేసిన ప్రతి భక్తుడు కూడా, అది శ్రీశైలంలో ఉన్న, నాగర్ కర్నూల్లో ఉన్న ఎక్కడున్న శివదీక్ష పరులందరూ కూడా ఈ ముగ్గురమ్మల దర్శనం చేసుకుంటే, చాలామంది ఈ మధ్య ఆంధ్ర నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు, స్వామీజీతో నేను కొంచెం దగ్గర అని చెప్పి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి అక్కడ లైన్లో నిలబడితే కూడా స్వామీజీ పెద్ద పెద్దలు వచ్చారు కలవచ్చుగా స్వామీజీ అని అంటే, స్వామీజీ అన్నది ఏంటంటే, నాకు పెద్ద చిన్న ముఖ్యం కాదు, నుదటన బొట్టు పెట్టిర్రా వాళ్ళందరూ నా పీఠంలో సమానమే, అందరినీ ఒకే రకంగా చూస్తా, నేను సన్యాసిని, నాకు ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు, అందరూ సమానమే అని చెప్పి స్వామి అంత గొప్ప మనసుతో ఎవరిని కలవకుండా లోపల నేనే రోజు ఒక 3-4 కోసం ఫోన్ చేస్తే స్వామీజీని అర్థం చేసుకున్నాం మనం. కాబట్టి మనమందరం కూడా అర్థం చేసుకోవాలి భక్తులు. ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్వామీజీ ఇక్కడ వస్తున్నాడు, కలుస్తలేడు అంటే ఎంతమందిని కలవాలి స్వామీజీ సందేశమే మనమందరం ఆచరించాలి. స్వామీజీ ఏం చెప్తాడో అది వినాలి, అది ఆచరణలో పెట్టాలి. ఇంతకుముందు చెప్పిండు, నేను వింటున్న స్పీచ్, ఇంత ధైర్యంగా, ఇంత గట్స్ ఎవరికి కూడా ఉండవు. ఇది కారణ జన్ములకు మాత్రమే ఉంటుంది. ఈరోజు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ముగ్గురు కలిపి, ముగ్గురు దేవతలను ఇక్కడ నెలకొల్పి ఈ కారణ జన్ముని హిందూ ధర్మ స్థాపన కోసం పంపిండుగా మనం భావించాలి. స్వామీజీ అడుగుజాడలు మనం నడవాల్సిందిగా. అరుణ్ 2 నిమిషాలు అన్నాడు కాబట్టి 2 నిమిషాలు ముగిస్తున్నా. అరుణ్, స్వామీజీ చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రబన్న వారసత్వాన్ని నువ్వు అందించాలి, ఆయన బిడ్డను అందించాలి. మనం ఇదే విధంగా, మనకు ఆస్తులు అంతస్తులు తరిగిపోతాయి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ ఉంటాడు, అదే యశస్సు అని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తూ, అరుణ్ నా తమ్ముడే కాబట్టి మీ అందరి ఆశీస్సులు మా అరుణ్ పై ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిజంగా నాయన కూడా చాలా కష్టపడ్డాడు, ప్రభు గురుస్వామి చాలా కష్టపడ్డాడు. అంటే ఎన్నో సందర్భాల్లో నాతో చెప్పుకున్నాడు. స్వామి కూడా మంచి చదువుకున్నాడండి, చేయాలంటే మంచి ఉద్యోగం చేయొచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది అన్నోళ్ళు కూడా ఉన్నారు, గుళ్ళే పల్లెం పెట్టుకొని కూర్చుంటే ఏమొస్తుందరా అని చాలామందిని కించపరిచి అర్చకత్వం నుంచి దూరం చేయగా చాలామంది స్వాములు కూడా వేరే వేరే రంగాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అయ్యప్ప చెప్పినట్లు ఆ శివుని పాదాలనే నమ్ముకొనడం ఎంత గొప్ప త్యాగం అనుకోవాలి చెప్పండి. ఈ మారుతున్న కాలాన్ని బట్టి చూస్తే నెలకు 25,000 30,000 ఖర్చు ఉంటుంది ఒక ఇంట్లో జనరల్గా. ఇంకా ఈఎంఐలు అవి ఇవి అనుకుంటే ఇంకా అడిషనల్, రాత కొద్ది ఏమైనా రోగాలు వస్తే ఇంకా  పిల్లకు మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలంటే అది అడిషనల్. మా నాయనది పెద్ద ఫ్యామిలీ,
ప్రభు గురుస్వామిది పెద్ద ఫ్యామిలీ. చెల్లెళ్ళ బాధ్యతలు, కన్న బిడ్డల బాధ్యతలు, ఆడపిల్లల బాధ్యతలు అన్నీ చూస్తూ చూస్తూ కష్టపడి ఇంత స్థాయికొచ్చారు. వారు చాలా గొప్ప స్థాయి ఇప్పుడు. మానవుడు కొలవలేనట గొప్ప స్థాయి అది. ఇప్పుడు ఒక డాక్టర్ రోగాన్ని గుర్తుపడతాడండి. ఆధ్యాత్మికంగా ఎవరికి ఎంత ఉన్నతి ఉందో మేమే చెప్పాలి. సన్యాసులమే చెప్పాలి. మా నాయన చాలా గొప్ప పొజిషన్, గొప్ప స్థానం. వారు ఏ సందర్భంలో ఎక్కడ ఏ క్షణాన ఏ స్థితిలో ఉన్నా సాక్షాత్తు శివస్వరూపకంగానే భావించాలి. ఇప్పుడు మా గురుస్వామి ఒక మాట చెప్పాడు. నేను రథసప్తమి రోజు పార్వతి పరమేశ్వర కళ్యాణం ఉంటుందని ఒక వీడియో రిలీజ్ చేసేటప్పుడు నేను ఆ మాట చెప్పాను. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి పలానా రోజు కళ్యాణం ఉంటుంది, రండి, వచ్చి పాల్గొనండి అని చెప్పడం కుదరదు. సోషల్ మీడియా మాధ్యమంగా మీకు నోటిఫికేషన్ వచ్చింది, మీరు క్లిక్ చేసి చూశారంటే శివుడే మీకు ఆహ్వానం పంపాడు అని గ్రహించండి అని చెప్పాను. ఇక్కడ ఏముంది, మా గురుస్వామి ఇంత గొప్ప స్థాయి. ఇంతకుముందు చెప్పాను నేను, దీక్షాపరంగా సీనియర్ గురుస్వామి, వృత్తిపరంగా ఒక వృత్తి, కుటుంబ నేపథ్యం, రాజకీయం, ఇంత స్థానం ఉన్న తర్వాత కూడా ఒక చిన్న వీడియో క్లిప్ చూసి వారు వచ్చారు. పరాశరి స్వామి పిలిచాడు, శివుడే పిలిచాడు అనే గౌరవాన్ని గౌరవించి వచ్చారు కదా. అయితే ఈ ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాల్లో పంతాలు ఉండకూడదు స్వామి, పట్టింపులు ఉండకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఇది విమర్శ కాదు స్వామి, మీకు ఉండకూడదు అని చెప్తున్నాను. ఈరోజు ఎన్నో గ్రామాల నుంచి మీరందరూ ఇక్కడికి వచ్చారు, వీడియోలు చూసి వచ్చారు. గురుస్వామి కూడా అక్కడక్కడ పూజలు చెప్పాడు కాబట్టి గురుస్వామి కోసం కూడా వచ్చారు. చాలామంది స్టేటస్లు పెట్టుకుని కూడా చూసి వచ్చారు. కానీ మా బిజ్వారంలో ఉండే శివస్వాములు ఈరోజు ఇక్కడ లేరు, వేరే ఊరికి వెళ్ళిపోయినారు. అంటే అర్థం ఏంటంటే, విమర్శ కాదు, తప్పు కాదు. విమర్శ కాదు, తప్పు కాదు. మా బిజ్వార గ్రామం నుంచి మాకు ఎంతో సపోర్ట్ ఉంది. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఆదరించారు, గౌరవించారు, అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు. పీఠం అంటేనే బిజ్జారం, బిజ్జారం అంటే పీఠం. ఊరే బిజ్జారం, బిజ్జారమే పీఠం. ఈ పీఠం వాళ్ళది, ఈ ఊరు వాళ్ళది. మేమందరం ఒకటే. ఒక గ్రామం ఒక తల్లితో సమానం. ఆ గ్రామంలో పుట్టిన అందరూ కూడా ఒక తల్లి కడుపులో పుట్టినట్టుగానే భావించాలని చెప్తుంటాను. అంటే మా శిష్యుడు ఒక ఆయన ఫోన్ చేసి, ఏమయ్య స్వామి వచ్చిలేరంటే మాకెవరు చెప్పలేరు అన్నారంట. అంటే చెప్పడం ఏంటి స్వామి, ఇది పెళ్ళే, మన పెళ్ళే, కులం పెళ్ళే, గోత్రం పెళ్ళే, ఇంటి పెళ్ళే, ఇడుపు పెళ్ళే, జగతికే పిత, జగత్పిత పెళ్ళిది. చెప్పాల్సిన అవసరం లేదు. పూర్వం కుంభమేళ ఎక్కడైతుంది అని కోట్ల సంవత్సరాల క్రితమే నిర్ణయించిన కుంభమేళను 1000 కిలోమీటర్ల దూరం నుంచే యోగులు పసిగట్టి వస్తుంటారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది. ఎలా పసిగట్టేవాళ్ళు? శివుడు ఆమంత్రణం చేసేవారు వాళ్ళకి తపస్సులో. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉంది. సార్ పలానా ఉందేకోళ్ళలో పూజ అవుతుందంటే పోవాలే, పలానా దన్నాళ్ళు అవుతుందంటే పోవాలే, పలానా పాతపల్లిలో అవుతుందంటే పోవాలి. తప్పులే స్వామి. ఇప్పుడు ఒక స్వామి ఇంట్లో భిక్ష ఇస్తుంటాడు, పక్కనే కళ్యాణం అవుతుంటుంది. ఆ స్వామికి చెప్పాలి, స్వామి రేపు కూడా భిక్ష ఇవ్వచ్చు, ఆడ కళ్యాణం అవుతుంది స్వామి, పోదాం, నీవు కూడా రా. ఎందుకంటే కళ్యాణ తంతు చాలా గొప్పది, పడి పూజ చాలా గొప్పది. అలా మీ అందరూ సమరసత భావంతో ఉండాలని చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోకండి. మా బిజ్జారం స్వాములను కూడా ఏం తప్పు అనలేను నేను. ఏమంటే చాలామంది అంటుంటారు, ఊరు పట్టో ఉత్తపట్టో ఉడతపట్టో అన్నారు పెద్ద మనుషులు. పిలువాలనేది ఏం అవసరం లేదు స్వామి. మనమందరం ఒకటే. ఎక్కడనో జరిగే అన్యాయాల అరాచకాల గురించి నేను ఎందుకు మాట్లాడాలి స్వామి? బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల గురించి ఎన్నో థ్రెట్ కాల్స్ వచ్చాయి నాకు నేను మాట్లాడిన తర్వాత. దర్గాల గురించి, మసీదుల గురించి మాట్లాడిన తర్వాత ఎందరో ఫోన్ చేశారు నాకు. నేను అన్నాను, చూడప్ప మీరు నన్ను ఏమైనా చేస్తే భయపడడానికి నాకేం పెళ్ళం లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు అప్ప, ఏమైనా చేసుకోరు మీ ఇష్టం అని చెప్పిన. ఇప్పుడు ఒకవేళ నాకేమైనా అయితే ఏడవనికే నాకేమైనా ఉండదా? ఇంకేం లేదు. పుట్టు ఒక్కడినే వచ్చినా పోయేది ఒక్కడిగా పోతా, దాంట్లో నాకేం భయం లేదు. అలక్ నిరంజన్ ఒకటే. దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా బిజ్జారమ్మలు కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది. ఇలా ఉండకూడదని చెప్పడానికే ఈ విషయం చెప్తున్నాను. మరి మా ఇద్దరు గురుస్వాములకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, నేను ఆనందపడతా. శుభమస్తు. మిగతా కార్యక్రమం స్వాములు కొనసాగిస్తారు. అందరూ కూడా ఇక్కడనే ఉండాలి. అమ్మకు కళ్యాణం మాంగళ్య ధారణ జరిగిన తర్వాతనే, స్వాములు శరణు ఘోష చెప్పిన తర్వాతనే కదలాలి. ఇక్కడ నుంచి మధ్యలో ఎవరు కదలవద్దు. నేను వెళ్తాను, నాకు స్థలం ఇవ్వండి, దయచేసి నన్ను ఎవరు తాకొద్దు. స్వామి